దేవుని పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన అతి ప్రశస్తమైన పునరుత్థాన సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పునరుత్థాన వరుడు తన పునరుత్థాన తీరమున తన పునరుత్థాన ప్రసవ వేదనలో నుండి మనకు అనుగ్రహించుచున్న తన పునరుత్థాన పెండ్లి కుమార్తెకు అనుగ్రహించుచున్న పునరుద్ధాన పై వస్త్రమును పునరుద్ధానాత్మయున్న తండ్రి మనకెల్లరకును అనుగ్రహించి మహిమ పొందును గాక. ప్రియమైన వారలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో పునరుద్ధాన వరుడు తన పునరుద్ధాన తీరమున కూడి వచ్చిన మనకెల్లరకు అనుగ్రహించుచున్న పునరుద్ధాన పైవస్త్రమును ధ్యానం చేసుకుందాం. చెప్పండి, పునరుద్ధాన వస్త్రము. ఎవరిస్తూ ఉన్న వస్త్రం ఇది? అయినా పునరుద్ధాన వరుడు. ఈ పునరుద్ధాన వస్త్రము పై వస్త్రము మనం అందుకోవడానికి, ఈ పునరుద్ధాన పై వస్త్రం మనం అందుకోవడానికి మనం ఏం చేయాలో కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 2 మాటలు ఈ పెండ్లి కుమార్తె యొక్క పునరుద్ధాన పైవస్త్రము అనే మాట ఎదుట 2 మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిది నావలోని వస్త్రము, నావలోని పైవస్త్రము. రెండవది నీటి మీది పైవస్త్రము. నావలోని పైవస్త్రము, నీటి మీది. ఏమిటి నావలోని పైవస్త్రము అనంటే, నీ మీద ఉండవలసిన ఈ పైవస్త్రం ఏమైంది? నావలో పడిపోయింది, నావలో ఉండిపోయింది, నావలో మిగిలిపోయింది. నావలో ఎందుకు, ఎలాగున అని కొన్ని కారణము. ఈ నావలోని పైవస్త్రమును మనం చూచినప్పుడు కొన్ని కారణములు, కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు మనకి బోధపడతాయి. మొట్టమొదటిది మనం చూస్తే, పదము తప్పిన అని అన్నారే జనకులు. ఏమన్నారు? పదము తప్పిన సంఘవధువును వెదుక మోక్ష పదమై వేంచేసినావు అని అన్నారే. పదము తప్పినందున పోయిన పై వస్త్రం. ఈ నావలో ఎందుకు ఈ నావలో ఉన్నది అని అంటే, మార్గం తప్పినందున. ఏ మార్గం? పునరుద్ధాన మార్గం. ఏ మార్గం? మార్గం. యేసు ప్రభువుని యెరూషలేములో సిలువ వేశారు. యెరూషలేము వెలుపల, సమాధి వెలుపల ఆయన మగ్దలేనే మరియ కనపడ్డారు. అలాగే శిష్యులైన వారు కూడా యెరూషలేములోనే యూదులైన వారికి భయపడి తలుపులు వేసుకొని ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? వారి మధ్యకు వచ్చి
వారికి కనపడ్డారు, వారితో మాట్లాడారు. కాబట్టి ఆయన ఉన్నది ఎక్కడ? మరణించింది ఎక్కడ? యెరూషలేము వెలుపల. పునరుద్ధానమైనది ఎక్కడ? యెరూషలేము వెలుపల. ఆ సమాధిలో నుండి పునరుద్ధానమయ్యారు. ఇప్పుడు ఆ పునరుద్ధానమైనటువంటి ఆ ప్రభువును చూడటానికి దేవదూతలు ఏమని చెప్పారు? మీరు గలిలయకు వెళ్ళండి, అక్కడ మీరు ఆయన్ని చూస్తారు. దేవదూతల మాటను బట్టి గదిలో ఆయన కనపడినా ఏం చేశారు? వీరు యెరూషలేము నుండి గలిలయకు ప్రయాణం చేశారు. ఎందుకొరకు? పునరుద్ధానుడైన ప్రభువును చూడటానికి. ఇప్పుడు వెళ్ళింది గలిలయకే. వెళ్ళింది ఏమిటి? వెళ్ళిన ఉద్దేశం ఏమిటి? ఆయన్ని చూడాలి. కానీ చేసింది ఏమిటి? చేపలు పట్టడం. ఇది సబబా? బయలుదేరినప్పుడు తిన్నగానే బయలుదేరారు, కానీ ఎదురుగా సముద్రం కనబడేసరికి మార్గము తప్పిపోయారు. ఏమైపోయారు? మార్గము తప్పిపోయారు. ఎప్పుడు? అందుకొరకే పౌలు గారు కూడా గలతీ సంఘాన్ని గురించి బాధపడ్డారు. ఏమని బాధపడ్డారు? ఓ గలతీ సంఘమా, మీరు ఆత్మానుసారులుగా ఆరంభించి శరీరానుసారులుగా సంపూర్ణులగుదురా అని బాధపడ్డారు. ఎందుకు? ఆరంభం ఎలా ఉన్నది? ఆత్మానుసారమైన ఆరంభమే. ఆయన కనబడ్డారు. ఇంకా దేవదూత గారు కూడా కనబడి చెప్పారు, వెళ్ళండి, గలిలయ వెళ్ళండి, వెళ్ళండి అని. బయలుదేరింది కూడా ఆయన కొరకే. కానీ ఎదురుగా ఏం కనపడింది? ఆ సముద్రమే లోకము. అంటే ఏం చేస్తుందయ్యా ఆ ఎదురుగా కనబడినటువంటి సముద్రము అని అంటే, వారు ఏ పని మీద బయలుదేరారో, ఎందుకొరకు బయలుదేరారో, వారి అంతరంగంలో ఉన్నటువంటి ప్రభువును ఈ సముద్రం ఏం చేసింది చెప్పండి? మింగేసింది. జాగ్రత్త. జనకులు ఆత్మీయ తండ్రి చెప్పిన మాట, నిందలకు భయపడి ఆత్మను సముద్రం. ఈరోజు నింద అవసరం లేదు మనకి. చిన్న ఆటంకం ఉంటే చాలు. ముందేం చేయాలా? లోపల ఆత్మని బలివేయాలి. చాలు, చిన్న చిన్నే చాలు. మనకు పెద్ద నింద కూడా అవసరం లేదు. నిందకే భయపడి, నిందకే అని కూడా అనలేదు. ఏమన్నారు? నిందలకు అంటే 1 కాదు, 2 కాదు, 100, 1000 ఏ వచ్చినా సరే ఏం చేయొద్దు. అసలు అది రాకముందే మనం ఏం చేస్తాము చెప్పండి? బలివేసేస్తాం. అంటే అంటే వారు ఎందు నిమిత్తమైతే బయలుదేరారో, ఎవరి కొరకైతే గలిలయ చేరుకున్నారో, ఆ ఉద్దేశాన్ని వారి అంతరంగంలో ఉన్నటువంటి వారు ఏ పని మీద బయలుదేరారో ఆ పనిని ఏం చేసింది? సముద్రం మింగేసిందంటే రండి నుంచి. సముద్రం ఏమంటది? వచ్చి చేపలు పట్టు అంటది. లోకం ఏమంటది? ఏదో ఒక లోక వ్యాప్తంలో మునిగిపో అని అంటది. కనుక నావలో ఈ పై వస్త్రం ఎందుకు పడిపోయింది లేదా ఉన్నది అని అంటే, ఏమి మార్చుకున్నందున, పదము తప్పినందున బయలుదేరింది అక్కడికే. కానీ చెప్పండి, దానిని పూర్తిగా ఆ గురి మీద వారికి మనసు లేనందున, గమ్యం చేరుకోనందున ఏమైపోయారు చెప్పండి? నావలో పై వస్త్రం ఎందుకున్నది అని అంటే, 2 తెలియకుండానే జారిపోయిన పై వస్త్రం. ఆయన ఇచ్చినటువంటి ఈ పై వస్త్రం ఏమైపోయింది నావలో? ఎందుకో చెప్పండి? పునరుద్ధాన
ప్రభువు మీద ఉండవలసినటువంటి దృష్టి ఎప్పుడైతే లోకం మీదకి వెళ్ళిపోతుందో అప్పుడేమైపోతుంది? లేకుండానే పై వస్త్రమే జారిపోతుంది. అయ్యా, మా జనకులతో కూడా రాయించాం. ఏమని? పేతురు పడెను, తెలియదు తనకు కోత వినబడే కోడి కూయగా అని రాయించాం. అంటే మనము వెళ్ళకూడని తావులకు వెళ్ళినప్పుడు ఏం చెప్పండి? వెళ్ళకూడని తావులకు వెళ్ళినప్పుడు, చేయకూడని పనులు చేయుటకు పూనుకున్నప్పుడు మనకి తెలియకుండానే మన పై వస్త్రం ఏమైపోతుంది? యా, నువ్వు గమనించుకోండి, గ్రహించుకోండి, మెలకువగా ఉండండి అన్నావు. ప్రకటన గ్రంథం 16:16లో ఏమన్నావు? మెలకువగా ఉండండి అన్నావు. మెలకువ లేకపోతే తెలియకుండానే పై వస్త్రం నవలోనే. తరువాత చీకటి వెతుకులాటలలో పడిపోయిన పై వస్త్రం. మొట్టమొదటి నావలోని పై వస్త్రాన్ని ధ్యానం చేసి తర్వాత ఏం ధ్యానం చేద్దాం? నీటి మీద పై వస్త్రం. ఇక చివరికి మనకు ఓర్పుకుంటే పెండ్లి కుమార్తెకు ఆయన వేసిన పునరుద్ధాన పై వస్త్రం. పునరుద్ధాన పై వస్త్రం. నావలో ఉన్నటువంటి పై వస్త్రం మనకు అక్కర్లేదు, నీటి మీద ఉన్నటువంటి పై వస్త్రం కూడా మనకు అక్కర్లేదు. ఏ వస్త్రం కావాలి? పెండ్లి కుమార్తె మీద ఉన్న పునరుద్ధాన పై వస్త్రం. పునరుద్ధాన వరుని ధరణి ఉన్నా, పునరుద్ధాన వరుని ధరణి లేకపోయినా, లోకములోనికి వెళ్ళినా, నావలోనికి వెళ్ళినా పునరుద్ధాన పెండ్లి కుమార్తెకు మాదిరిగా ఉన్నటువంటి యోహాను గారి యొక్క పునరుద్ధాన పై వస్త్రం అంతే. మాయలేదు, మారలేదు, జారలేదు, పడిపోలేదు, పోగొట్టుకోలేదు, ఏమీ కాలేదు, అలాగే ఉంది. అది అన్నమాట మనకు కావలసినటువంటి. కనుక రెండవదిగా చీకటి వెతుకులాటలలో పడిపోయిన పై వస్త్రం. ఏమని చెప్పారు? పిల్లలారా, చూడండి 3వ వచనం. నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేము నీతో కూడా వచ్చేదమని. వారు దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పునరుద్ధాన వెలుగును విడిచిన ప్రతిసారి ఏం చెప్పండి? పునరుద్ధాన వెలుగును విడిచిన ప్రతిసారి, పునరుద్ధాన ప్రభువును మరచిన ప్రతిసారి మన ప్రయాసలన్నీ కూడా చీకటి వెతుకులాటలు, చీకటి ప్రయాసలే, రాత్రికాల ప్రయాసలే. రాత్రికాలమే ఈ కాలం. విశ్రాంతిగా ఉండాల్సినటువంటి కాలంలో మనం ప్రయాసపడుతూ ఉంటే చెప్పండి, మనం ప్రయాసపడుతూ ఉంటే ఏమైనా సంపాదించుకుంటామా? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? చెప్పండి ఆ రెండు మాటలు. పునరుద్ధాన వెలుగును, పునరుద్ధాన వెలుగును విడిచినందున, పునరుద్ధాన ప్రభువును మరచినందున. పునరుద్ధాన వెలుగులో నీవు ఉన్నంత కాలం అది నీకు పగటి కాలమే, అది నీకు ఏ కాలం కాదు? రాత్రి కాలం. రాత్రి కాలం అంటే సాదృశ్యం ఏంటంటే ఏం చెయ్యాలో తెలియని కాలం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అంతుపట్టనే కాలం. అయ్యా కనికరించండి మమ్మల్ని, ఏం చేయలేకపోతున్నాం మేము. ఈ రాత్రి కాలపు ఈ చీకటి వెతుకులాటలను మానలేకపోతున్నాం కాబట్టి మాకు ఈ పై వస్త్రాన్ని నావలోనే పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడు పోతుందో కూడా తెలియటం లేదు, ఎప్పుడు పోతుందో కూడా. అందుకొరకే ఆ మాట మొట్టమొదటిది, నావలో ఉన్న వస్త్రానికి మొట్టమొదటి మాట ఏమిటయ్యా అంటే
చెప్పండి? తెలియకుండానే సరిపోయింది. ఎందుకు? ఇక ఎన్నైనా మీరు ఆపాదించుకోవచ్చు. జారిపోయే వాటి కొరకు ప్రయాసపడినందున తెలియకుండానే జారిపోయేవేంటి? చేపలు ఎదురుగానే ఉన్నాయి, వస్తాయా వాళ్ళకి? రావు. జారిపోయే వాటిని వెంబడించి శిష్యులు కూడా జారిపోయారు. వారు జారిపోయారు కాబట్టి తెలియకుండానే వారి పై వస్త్రం ఇప్పుడు ఏమైపోయింది? చీకటి వెతుకులాటల్లో పడిపోయిన పై వస్త్రం. కనుక ఎప్పుడైతే పునరుద్ధాన వెలుగును మన అంతరంగంలో పోగొట్టుకుంటామో ఇక మన ప్రయాసలన్నీ ఏ ప్రయాసలు? చీకటి ప్రయాసలే, ఇంకా చీకటి వెతుకులాటలే. ఈ చీకటి వెతుకులాటల గురించి ఇంగ్లీష్లో ఒక లోకంలో ఉన్న ఒక చిన్న డెఫినేషను, హూ ఈజ్ ఏ ఫిలాసఫర్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి తేలిగ్గా హూ ఈజ్ ఏ ఫిలాసఫర్ అంటే ఒక తత్వవేత్త, ఒక తాత్వికవేత్త. హూ ఈజ్ ఏ ఫిలాసఫర్ అని అంటే లాజిక్లో లేదా ఫిలాసఫీ అనేది ఒక సబ్జెక్టు, దాంట్లో PhD కూడా ఉంటుంది. నాకు ఎందుకురా మెట్ట వేదాంతం అంటామే, వేదాంతం చెప్పక మెట్ట వేదాంతం అని, దానికి ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు. ఆ ఫిలాసఫీ చెప్పకంటే దాంట్లో ఏం కూడా చేయొచ్చు, PhD కూడా చేయొచ్చు, అంత పెద్దది అది ఆ ఫిలాసఫీ. సరేనా? ఆ ఫిలాసఫీలో ఫిలాసఫర్ అనే మాటకి ఫిలాసఫీ తెలిసిన వాళ్ళని ఏమంటారు? ఫిలాసఫర్ అంటారు. ఆ ఫిలాసఫర్కి ఇచ్చిన డెఫినేషన్ ఏంటయ్యా అంటే, ఏ ఫిలాసఫర్ is a person who is searching for a black cat in a dark room which was actually not in it. ఎవరు ఈ తత్వవేత్త, ఈ తాత్వికవేత్త ఎవరయ్యా అంటే, అంతా గడ్డాలన్నీ పెంచుకొని అంతా పిచ్చివాడికి లాగా కనబడే ఈ ఫిలాసఫర్ ఎవరయ్యా అంటే, చీకటి గదిలో ఒక నల్లని పిల్లి కొరకు, అది నిజంగా అందులో లేనటువంటి నల్లని పిల్లి కొరకు ఒక చీకటి గదిలో వెతుకులాడేవాడు. అదొక రకమైనటువంటి, అంటే ఎందుకు ఆ ఉదాహరణ చెప్పాల్సి వచ్చిందయ్యా అని అంటే, ఈ పునరుద్ధాన వెలుగును, ఈ పునరుద్ధాన పైవస్త్రాన్ని పోగొట్టుకున్న తర్వాత నీవు లోకములోనికి వెళ్ళి నీవు చేసేటటువంటి ప్రతి ప్రయాస కూడా ఏమిటి చెప్పండి? అది లేని దాని కొరకు నువ్వు చేసేటటువంటి ప్రయాసే. ఒక ఫిలాసఫర్ ఎట్లా ఎవరైనా పిలిస్తే వింటాడా? ఎవరైనా చెప్పగలరా ఫిలాసఫర్కి? ఆయనే ఫిలాసఫర్, ఆయనే అన్నీ తెలిసిన వ్యక్తి. ఇంకా ఆయనకి ఎవరు చెప్తారు? అయ్యా అది చీకటి అసలు లైట్ ఏమంటే ఒప్పుకోడు ఆయన. అసలు ఒప్పుకోడు. నెవర్. లైట్ ఎవరి కొరకు? కామన్ పీపుల్ లైక్ యూ. ఏమంటాడు ఫిలాసఫరు? నీకు లైట్ కావాలా? నేనెవరిని? నాకు అవసరం లేదు. నేను లైట్ లేకుండానే ఏం చేయగలను? పిల్లిని పట్టుకొని చూపిస్తాను, చూడండి. ఏమ్మా, ఎవరో కదా ఫిలాసఫర్లు, మనమే తల్లి. ఆ ఫిలాసఫర్లు, అమ్మా రండి అయ్యా, ఊరుకో, నువ్వెందుకు మమ్మల్ని క్రమానికి రమ్మంటావు? మేము రాలేము, ఏం మానలేము. ఈ చీకటి వెతుకులాటలు, మా బ్రతుకు బాటలు మేము మానలేము. ఎందుకయ్యా అంతసేపు వచ్చి కూర్చోలేము? మొట్టమొదటిగా అంత సమయం నీ మాటలు వినలేము. ఇంకా ఎవరెవరో ఏదో ప్రార్థనలు చేస్తారు, మేమా అది కూడా చేయలేము. అందుకని ఏం చేస్తాం? పూర్తిగా మానేస్తే ఎట్లాగూ ఏదో ఒక రీతిని వచ్చి ఏం చేయాలా? కనీసం పలక కొనిచ్చినప్పుడు ఇంట్లో బాప్తిజం అంటే ఏంటి? అమ్మా నాయన పలక కొనిచ్చారు, ఫీజు కట్టారు, బలపం కూడా ఇచ్చారు. ఏమ్మా బలపాలు తినడానికా రాయటానికా? రోజుకో బలపం తింటామంటే ఎట్లాగో మానవుతా? ఏదో ఒకటి నెమ్మదిగా బలపం తెచ్చి నెమ్మదిగా రాయి. ఒక గీతకి రాంగా నువ్వు ఫిలాసఫర్ PhD చేయగలవా? బల్పం పట్టుకోగానే లేదా పలకెత్తుకోగానే లేదు. నెమ్మదిగా ఒక గీతకి బడికి వెళ్తే అయ్యా రోజు వస్తే ముందు బడికి అలవాటు అయితే తర్వాత గీత గీయటము అందరూ ఏం చేస్తున్నారో అర్థమవుతుంది.
పడే మానేస్తేనో ఇంకేముంది కష్టం. రైట్. కనుక పునరుద్ధాన వెలుగును విడిచిన, పునరుద్ధాన ప్రభువును మరచిన ప్రతి పని కూడా చెప్పండి అదొక చీకటి ప్రయాసే, అంటే చీకటి వెతుకులాటలే. ఈ చీకటి వెతుకులాటలో దృష్టిలు వెళ్ళిపోయినందున ఏమైపోయింది? మీద ఉండాల్సిన వస్త్రం నావలోకి వెళ్ళిపోయింది. నావలో పడిపోయిందంటే రైట్. తర్వాత మూడో, లోక సముద్రంలో కొట్టుకుపోయిన పై వస్త్రం. ఇందాక చెప్పుకున్నాం కదా, వీరు బయలుదేరింది దేవదూతల మాట మీద బయలుదేరింది, వెళ్ళండి గలిలేకి వెళ్ళండి, వచ్చిందేమో ప్రభువుని చూద్దామని. కానీ వచ్చి ప్రభువుని చూద్దామని వస్తే ఏం కనబడుతుంది? సముద్రం కనబడుతుంది. అంటే సముద్రం ఏం చేసింది? ఏ పని మీద వచ్చారో ప్రభువు మీద ఉన్న ఆలోచనని, తలంపునంతా మింగేసింది. వాళ్ళే మింగేస్తే ఇక పై వస్త్రం ఉంటుందా? ఏం చేసింది? సముద్రం కొట్టుకుపోయింది అంతే. కనుక నావలో ఉన్నటువంటి వస్త్రాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి హెచ్చరికలు ఇస్తాయి అన్నమాట. ఈ నావలో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నువ్వు లోక సముద్రంలో నీకు వెళ్ళావా ఏమైపోతుంది? నీ పై వస్త్రం కొట్టుకుపోతుంది, నీ పై వస్త్రం కొట్టుకుపోతుంది, జాగ్రత్త. రైట్. నాలుగవది, వదిలిన వాళ్ళను పట్టుకొనగానే ఊడిపోయిన పై వస్త్రం. లోకంలో ఇవన్నీ తప్పవు కదా, మనకి లోకంలో ఇవన్నీ తప్పవు కదా అని చెప్పి ఆయన కరుణా కనికరాలను విడిచి వీటిని పట్టుకుంటే ఏమైపోతుంది చెప్పండి? వీటినే పట్టుకుంటే పై వస్త్రం పోతుంది. అందుకే ఏమని చెప్తున్నారు ఆత్మ తండ్రి? వదలిన వాళ్ళను పట్టుకొనగానే ఊడిపోయిన పై వస్త్రం. దేవదూత గారు అలా పేతురు గారిని తాకగానే ఏమైపోయినాయి? సంఖ్యలు అలా ఊడిపడిపోయినాయి. అంటే ఆ పేతురు గారిని తాకిన ఆ తాకుడికి పేతురు గారిలోకి వచ్చిన ఆ ప్రభావం ఏం చేసింది? సంఖ్యలే ఊడిపడిపోయేటట్లుగా చేసింది. కనుక వదలిన వలను ఎప్పుడైతే ఇక్కడ వదిలించారు, ఎక్కడ? ఇదే గలిలే సముద్ర తీరాన వదిలించారు. నాయనా నా వెంబడి రండి, ఏం చేస్తాను? మిమ్మల్ని మనుషులను పట్టేటటువంటి జాలర్లుగా చేస్తాను అని అన్నారు. ఎవరిని? చేపలు పట్టేటటువంటి వారిని. ఆ మాట విని ఏం చేశారు? వలలను సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసి వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఆ వదిలినటువంటి వలను పట్టుకునేసరికి ఈ పై వస్త్రం ఏమైపోయింది? ఊడిపోయింది, అక్కడ జారిపోయింది. చీకటి వెతుకులాటలోనేమో పడిపోయింది. ఒక్కొక్క మాట ఆ క్వాలిఫైయర్స్ మీరు కరెక్ట్గా రాయాలా. నువ్వు చెప్పండి, మార్గం తప్పినప్పుడేమో పోయింది, తెలియకుండానే జారిపోయింది. 3 చీకటి వెతుకులాటల్లో పడిపోయింది. 4 లోక సముద్రంలో కొట్టుకుపోయింది. 5 వదిలిన వలను పట్టుకోగానే అయ్యో ఎంత విచారం! ఏమిటి పై వస్త్రం? జనకులు అనలేదా? ఆ ఎద్దకము వాడి అంతర్ధానం అవుతుంది, ఎద్దకం పోదు, ఇది శాశ్వతముండు అన్నారే. ఈ శాశ్వతం ఉండవలసినటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మన శాశ్వతమైనటువంటి వాటితో మనం ఏం చేస్తున్నాం? వీటిని అందుకే ఆత్మీయ తండ్రి అన్నారు అనమాట, మనమెంత ధర్మాత్ములము అని అన్నారు. మనమెంత దానం చేశాం కనుక దండెత్తుతున్నాడు అన్నారు. మనం ఎంత ధర్మాత్ములం? ఎవరు దండెత్తేది? దండెత్తేది ఎవరు? అపవాది. ఏంటి ధర్మాత్ములం అంటే? మన స్వాతంత్రాన్ని, మన సమయాన్ని, దేవుడిచ్చినటువంటి మన యొక్క పునరుద్ధాన బలాన్ని ఏం చేస్తాం? మనం
తేలిగ్గా ధర్మం చేస్తాం. ఎవరికి? దండెత్తేవాడికి. దండెత్తేవాడికి ధర్మం చేస్తాం కాబట్టి ఏమైపోతుంది? దోచుకుంటున్నాడు, ఉన్నదంతా కూడా దోచుకుంటున్నాడు, దొంగిలిస్తున్నాడు. కనికరించండి. నువ్వు ఏవైతే చెప్పండి వదిలించావో ఆ వదిలించిన వాటిని మరలా మేము పట్టుకోకూడదు. పట్టుకుంటేనే ఏమైపోద్ది? పై వస్త్రం ఊడిపో. తరువాత పాత బట్టకు కొత్త మాసిక వేసినందున పిగిలిపోయిన పై వస్త్రం. పాత బట్టకు ఆ మాటలు చదువుదాం. ప్రభువు చెప్పినటువంటి మత్తయి సువార్త బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి చెప్పిన తర్వాత ప్రభువు వెంటనే చెప్పినటువంటి మాటలు అన్నమాట అవి. అతడేటి చూడండి 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. పాత బట్టకి ఏం చేశారట? కొత్త మాసిక వేసినందున పై వస్త్రం ఏమైపోయింది? అంతే పిగిలిపోయింది. పై వస్త్రం పిగిలిపోయింది. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచను, చినుగు మరి. అయ్యా ఏంటా క్రొత్త మాసిక? చెప్పండి. పాతది పాతగానే ఉంది, మానవ స్థితి మానవ స్థితిగానే ఉంది. ఈ మానవ స్థితి మీద ఏం చేయాలనుకున్నారు? చెప్పండి. గలిలయ బయలుదేరి పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూడాలనుకున్నారు. ఈ పాత బట్టకి ఎప్పుడైతే అంటే కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఇంకొంచెం మనందరికి అర్థమయ్యేటట్లు కవరింగ్ ఏమిటి చెప్పండి. ఎప్పుడైతే మనం కవరింగ్ వేసుకుంటామో అప్పుడు చెప్పండి పై వస్త్రం పోతుంది. కవరింగ్ వేసుకున్నప్పుడు ఈ పాత బట్ట క్రొత్త బట్ట మాసిక వేసినందువల్ల పై వస్త్రం పోయింది అనే దానికి అర్థం ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక చదవండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అది మాయావేషము వేసుకొనిది. ఎవరట? తక్కిన యూదులు. ఎవరితో కలిసి? ఎవరితో కలిసి? పేతురు గారితో కలిసి మాయావేషం వేసుకున్నారు. అంటే ఉన్నదొక స్థితిలో, ఉన్నది ఒక స్థితిలో కనబరిచేది ఇంకో స్థితిలో, ఉన్నదొక స్థితిలో కనబరిచేది ఇంకో స్థితిలో. ఏమిటి దాని పేరు? మాయ. ఈ మాయావేషం వేసుకొనినందున ఏమంటున్నారు? వేసుకొని కనుక బర్నబా కూడా మోసపోయాడు. జాగ్రత్త. ఉన్నది ఉన్నట్టుగానే ఉండాలా. ఏం చేయకూడదు? పాదాని మీద కవరింగ్ చేయకూడదు. నువ్వు బాప్తిస్మి పాది తీసేయండి పూర్తిగా. పాది తీయను, పాతగానే ఉండాలా. నువ్వేం చేయి? నాకు బాప్తిజంలో నాకేమొస్తుంది? కొత్త రూపం వస్తుంది, కొత్త ఎలిజిబిలిటీ వస్తుంది. ఏమైపోతుంది చెప్పండి? మీకు కొద్ది చినుగు మరి ఎక్కువ అవుతుంది. చినుగు ఈ పై వస్త్రమే పీలికలైపోతుంది, పిగిలిపోతుంది. ఇక్కడ ఏమైపోయింది? పై వస్త్రం పిగిలిపోయింది అంతే. పాత బట్టకు క్రొత్త గుడ్డను మాసిక వేసినందున
రైట్. తర్వాత లోకములో నెగ్గవలనని పట్టుబట్టినందున పోగొట్టుకొనిన పై వస్త్రం. లోకములో నెగ్గవలనని పట్టుబట్టినందున పోగొట్టుకొనిన పై వస్త్రం. ఈ పై వస్త్రం ఎందుకు పోయింది? రెండు మాటలు చెప్పుకుంటున్నాం. ఒకటి నావలోని వస్త్రం, పై వస్త్రం, నీటి మీది పై వస్త్రం. ఈ నావలో ఉన్నటువంటి పై వస్త్రాన్ని ధ్యానం చేస్తున్నాం ముందు. ఆ తర్వాత నీటి మీద ఉన్నటువంటి పై వస్త్రాన్ని ధ్యానం చేద్దాం. ఈ రెండు కాదు కానీ మన అసలు స్థితి ఏమిటి? పునరుద్ధాన తీరమున పునరుద్ధాన పెండ్లి కుమార్తెకు పునరుద్ధాన వరుడు పునరుద్ధానాత్మ సహాయము చేత వేయుచూ ఉన్న పునరుద్ధాన పై వస్త్రం. ఇది మన అసలు స్థితి. ఈ స్థితి కొరకు అందరం కూడా ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? తెలుసు తెలియకో ఈ గలిలయ సముద్రంలోనే ఉన్నాం. గలిలయ సముద్రంలోనే ఉన్నాం. సంఘనావలోనే ఉన్నాం. సంఘ నావలోనే ఉన్నాం. లోకాన్ని సంఘాన్ని రెంటిని విడిచి ఈ పునరుద్ధాన పై వస్త్రం ఎలా సంపాదించుకోవాలో దాని కొరకు ఈ రెండు స్థితిగతులు విశ్లేషిస్తున్నాం. ఒకటి లోకములోని స్థితి, రెండవది సంఘములోని. కనుక నావలోని పై వస్త్రం ఏమిటంటే లోకములో నెగ్గవలననే పట్టుబట్టినందున పోగొట్టుకున్న పై వస్త్రం. సాయంకాలం ఆరంభించారు, అయ్యింది 9 గంటలు అయింది, నడిజామ అయ్యింది, తెల్లవారుజామ అయ్యింది. అయినా కూడా నేను పడతానని చెప్పాను కాబట్టి నేనేం చెయ్యాలా? నేను పట్టే తీరాలి, లేకపోతే ఏం పోతుంది? మాట పోతుంది. ఏమయ్యా పెద్దన్నావు అన్నాం. ఇది అట్లా చేసేది. మాట పోతుంది, మాట వస్తుంది. మాట పోతుంది, మాట పోకూడదు. ఎప్పుడు అదే ఏమిటి? పాత బట్టకు కొత్త బట్ట మార్చుకేయటం అంటే కూడా అదే. అంతా కూడా ఇందులోనే వస్తాయి. అయ్యా క్షమించండి, నువ్వేం కోరుకుంటున్నావు? పాతదాన్ని సమూలంగా నువ్వెత్తిమేమంటున్నావు అన్నావా లేదా? అయ్యా మీరు మొత్తంతా కూడా కొత్త ముద్ద అయిపోవటానికి వినండి చంద్రశేఖర్ గారు, రైట్, మొత్తంతా కూడా కొత్త ముద్ద అయిపోవటానికి ఏం చేస్తారు మీరు? పాతదైన పులిపిండిని తీసి పారేయండి. ఆ పులిపిండిని రవ్వంతున్నా కూడా ఏం చేస్తుంది? కొంచెం ఉన్నా. అందుకని దాన్ని ఏం చేయమన్నారు? తీసి పారేయండి. అది తీసి పారేయకుండా మనం ఏం చేయలేని చెప్పండి? కొత్తది కాలేదు. అలాగే ఆ క్రమములో ఇక్కడ ఏదైతే ఉందో లోకంలో నెగ్గాలనేటటువంటి పట్టు, మాట పోతుంది, మాట వస్తుంది. మాట పోకూడదు, మాట రాకూడదు. కాబట్టి ఏం చేయాల్సిందే? నేను నెగ్గి తీరాల్సిందే, నెగ్గి తీరాల్సిందే. అందుకని ఆఖరికి తెల్లవారిపోయినా కూడా, అంటే మధ్యరాత్రికే మెలకు, సాయంకాలానికే ఫస్ట్ కొంచెం ఏంట్రా కనబడతా ఉన్నాయి కానీ ఒకటి కూడా రాదే, ఎందుకు వచ్చిన గొడవ అని ఒకసారి ఏం చేయాల్సింది? ఆగి ఆలోచించాల్సింది. ఆగలేదు, ఆలోచన లేదు. ఎందుకు? లోపలేముంది? నెగ్గాలనేటటువంటి పట్టు. ఈ పట్టు ఏం చేసింది? మాయా ప్రయాసలకు లోపరిచింది. పట్టు ఏం చేసింది? మాయా ప్రయాస. తర్వాత చూద్దాం. రైట్. 8 సిగ్గు ఎరుగనందున మత్తు వదలనందున తొలగిపోయిన పై వస్త్రం. ఏమిటో సిగ్గు ఎరుగనందున ఉంది కదా. లోకా సువార్త, యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో చివరి భాగం ఆయన ప్రభువని వస్త్రహీనుడై ఉన్నందున ఏముంది అక్కడ వాక్యంలో అన్నమాట? వస్త్రహీనుడైపోయినా కానీ ఏమి లేదు. ఎందుకో? ఆ పట్టు, ఆ తాపత్రయం అటువంటిది, ఆ బలం అటువంటిది. కనుక ఎందుకు పోయింది? సిగ్గు ఎరుగనందున అని అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోనందున.
నువ్వెంతైనా చెప్పు, నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నేను అంగీకరించను. అదే ఏంటి? సిగ్గు ఎరుగని స్థితి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సిగ్గు లేని స్థితి. సిగ్గు ఎరుగని స్థితి వారిది, ఆదాం అవ్వాలది. కానీ ఇక్కడ ఆ సిగ్గు పడని స్థితి లేదా సిగ్గు లేని స్థితి. ఈ స్థితిలోనికి వెళ్ళినందున, సిగ్గు పడనందున, మత్తు వదలనందున, చెప్పండి, తొలగిపోయిన పై వస్త్రం. ఏ మత్తు? ఆ మాయ వేషధారణ అనేటటువంటి మత్తు. ఆ మాయ వేషధారణ అనేటటువంటి మత్తు అంటే లోకం నన్ను మోసం చేస్తుంది అని గ్రహించకపోవటమే. అయ్యో, లోకం నన్ను మోసం చేస్తుందని గ్రహించకపోవడం ఏమిటి చెప్పండి? ఇదొక మత్తు. ఈ మత్తును బట్టి ఏమైపోతుంది? అయోస్త్రం. అయ్యో, నావలో పడిపోతుంది, నావలో ఉండిపోతుంది. నావలో అనుకరించండి మమ్మల్ని. ఏం చేయగలుగుతున్నాం మేము? మత్తు వదిలించుకోలేకపోతున్నాం. పడగలిగినటువంటి స్థితిలోనికి రాలేకపోతూ ఉన్నాం కాదా? నోవహు గారి మత్తు వదిలిందా? మత్తు వదలనప్పుడు ఏమైపోయింది? వస్త్రం తొలగింది. ఏమైపోయింది? దానివల్ల దేవుడు కొట్టివేసినటువంటి శాపాన్ని తిరిగి మళ్ళా ప్రవేశపెట్టాల్సి వచ్చింది. లోకంలోనికి ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అయ్యా, కరుణించండి. నువ్వు ఏవైతే తీసివేస్తున్నావో వాటిని మేమేం చేయకూడదు, మరలా తిరిగి తెచ్చిపెట్టుకో. రైట్. వృధా ప్రయాసలకు వదిలిపోయిన పై వస్త్రం. 9వది ఏంటి? వృధా ప్రయాసలకు. ఇది ఏదైనా ఉపయోగం ఉంటే దీనికి చేయొచ్చు. వృధా ప్రయాసలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? అంటే మనందరికీ ఇవన్నీ అపవాది ఏం చేసేస్తాడంటే చివరికి ఈ వాక్యాలన్నీ, ఈ మాటలన్నింటినీ కూడా చివరికి ఏం చేసేస్తాడంటే అపవాది చిత్రగుప్తుడి కథలో ఉన్నటువంటి ఆ పావురాల వలె చేసేస్తాడు ఈ మాటలన్నింటినీ. ఏ మాటలో? ఈ వాక్యం అంతా కూడా వల్లిస్తానే ఉండాల. ఏ వాక్యం? చూడండి, 24వ కీర్తన 4వ వచనం. వ్యర్థమైన దాని యందు. ఇవన్నీ కూడా మనం ఏమైపోయినాయి ఇప్పుడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక అంటేనో ఏది వ్యర్థమో నీకు బాగా తెలుసు, కానీ మనసు పెట్టకుండా ఉండగలవా? ఉండలేవు. ఏమైంది నీకు? చిత్రగుప్తుడి పావురాల కథ వలె ఏం చేస్తా ఉండాలా? ఒక గింజ నోట్లో వేసుకుంటూ ఉండాలా? పాట పాడుతూ ఉండాలి. ఏ పద్యం చెప్తా ఉండాలి. ఏ పద్యం? బోయేవాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల వేస్తాడు, అందరం కూడా ఇరుక్కుపోతాము. వరుసగా ఈ వరుస తప్పకూడదు. ఏమవ్వాలా? ఒక్కో గింజ లోపలికి, మళ్ళీ ఇంకో గింజ వేసుకునే లోపల రెండో లైన్ వరుస తప్పకూడదు. పోయేవాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల వేస్తాడు. అంటే ఏమైపోయింది? ఈ మాటలన్నీ కూడా అలవాటు అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదంటే ఆ మాట నిలవదు నీకు. ఎందుకు? అలవాటు అయిపోయింది. ఇది వ్యర్థమని తెలిసినా కానీ వ్యర్థమైన దాని మీద మనసు పెట్టినందున చెప్పండి, వృధా ప్రయాసలకు లోను కావాల్సి. ఈ వృధా ప్రయాసలు ఏం చేసినాయి? అంతే. రైట్. వృధా ప్రయాసలకు వదిలిపోయినా సంతోషం కదా. వదిలిపోతే పోయిందిరా. 40 రోజులు అయిపోతే ఏమనిపిస్తుంది? అమ్మా, ఈ కాడి వదిలిపెట్టుకో. 40 రోజులు అయిపోతే ఇక పదా, నువ్వే రాజు, బయలుదేరు. ఎక్కడికి? లోకంలోకి. క్రమాలు అయిపోయినాయి, ఇంకా నీ ఇష్టం. తరువాత 9 కాదు 10. అక్కర తీరని ఆకలి చావని అపవాది మాయలో పడినందున. ఏమిటి? అక్కర తీరని ఆశ చావని అపవాది మాయలో పడినందున. అంతే. మాయమైన పై వస్త్రం.
మాయమైపోయింది. ఈ పై వస్త్రం కాస్త ఏమైపోయింది? ఎప్పుడు ఎదురుగానే ఉన్న మాయలో పడితే కనపడది అంతే. కావలసినవి ఎదురుగా ఉన్నా మాయలో పడిపోతే కనపడుతుందా? మాయమైపోయింది ఈ పై వస్త్రం కాస్త. అయ్యో కరుణించు తండ్రి. వాడి మాయ ఏంటి? అపవాది యొక్క మాయ. అక్కర మాత్రం తీరదు, ఆశ మాత్రం చావదు. ఇంకా 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 చివరికి ఏం పోతుంది? నువ్వే పోతావు, నీ ప్రాణమే పోతుంది, ఇంకేది పోతుంది. అది వాడి మాయ. ఈ మాయలో పడినందున మొట్టమొదటి ఏం పోతుంది? పై వస్త్రం పోతుంది, మాయమైపోతుంది. తర్వాత నువ్వే మాయమైపోతుంది. పై వస్త్రం పోతే ఇంకేముంది చెప్పండి? ఇంక మిగిలింది కట్టే కదా. కట్టిపోతాం ఎంతసేపు? కట్టి కాలిపోవటం ఎంతసేపు? వాడికి పై వస్త్రం తీసేయడమే ఎక్కువ కష్టం. వాడికి పై వస్త్రం తీసేయడమే ఎక్కువ కష్టం. ఆ తర్వాత నిన్ను ఊరికే ఇట్టంటే నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా కట్టెలో ఏముంది బలం? అసలు బలం అంతా ఎందులో ఉంది? అసలు బలం అంతా ఆ పై వస్త్రాన్ని పోగొట్టు. రైట్. తర్వాత ఆయన మాట మీద మనసు ఉండి ఆయన మీద గురిలేనందున. ఎవరు చెప్పండి? ఆయన మాట మీద మనసు అయితే ఉంది. ఆయన గొప్పవాడని, ఆయన వాక్యం నిజమైందని, ఏమిటి ఆయన వాక్యంలో ఎంతో బలం ఉందని, ఆయన మాట మీద మనస్సు ఉండి ఆయన మీద గురిలేనందున ఈ పై వస్త్రం ఏమైపోయింది? అంతే, ఎగిరిపోయినటువంటి పై వస్త్రం. అయ్యో ఒక్కో మాట ఒక్కోటి రాస్తున్నామే. ఆయన మాట మీద మనసుండి ఆయన మీద గురిలేనందున ఎగిరిపోయిన పై వస్త్రం. ఇక్కడ ఎగిరిపోయింది, పైనేమో చెప్పండి మాయమైపోయింది, ఆ పైనేమో వదిలిపోయింది, ఆ పైనేమో తొలగిపోయింది, ఆ పైనేమో పోగొట్టుకున్నాం, ఆ పైనేమో పిగిలిపోయింది, ఆ పైనేమో ఊడిపోయింది, ఆ పైనేమో కొట్టుకుపోయింది, ఆ పైనేమో పడిపోయింది, ఆ పైనేమో పోయింది. ఏంటి ఆ పైన ఆ పైన ఆ పైన ఆ పైన ఏ పైన ఆ పైన ఈ నావలో ఉన్నటువంటి ఈ పై వస్త్రాన్ని మనం ధ్యానం చేస్తే, అంటే ఇది ఒక డీప్ లోపలికి పై వస్త్రం ఆయన వేశాడు అంటే ఎక్కడి నుంచి? పై నుంచి వేస్తే పై వస్త్రం వేయాల్సిన అవసరం లేదుగా. ప్రభు సుమి అని చెప్పినప్పుడు ఏం చేశారు? పేతురు గారు పై వస్త్రాన్ని వేశారు. ఎక్కడి నుంచి వేసి ఉండాలా? నావలో నుంచే కదా, లేదా పైనుండే? పైన వేసుకుంటే మళ్ళీ ఎందుకు నీళ్ళ మీద వేయాలా? లేదా పై వస్త్రం పైనుంటే ప్రభు సుమి అని చెప్పాల్సిన అవసరం ఏంటి? పై వస్త్రం నీ మీదే ఉంటే, నీ పై వస్త్రం నీ మీదే ఉంటే నువ్వేం చేయగలవు? గుర్తుపట్టగలవు, ఇంకా గుర్తుపట్టేటట్లు చేయగలవు. ఇది లేదు కాబట్టి ఏమైపోయింది? నావలోనే పడిపోయింది. అక్కడే ఉంది. ప్రభు సుమి అని ఆ పునరుద్ధాన వార్త వినగానే అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏమని? అయ్యో నేను వస్త్రహీనుడు. అప్పుడు జ్ఞాపకం వచ్చి విడుదలకి ఏముంది? అది ఎందుకు పడిపోయింది? ఆ పడిపోయిన పై వస్త్రాన్ని ధ్యానం చేస్తున్నాం, లేదా ప్రక్కనే ఉన్నటువంటి పై వస్త్రాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇన్ని కారణాలు బట్టి మరలా పదము తప్పినందున పోయిన పై వస్త్రం, తెలియకుండానే జారిపోయిన పై వస్త్రం. ఇదేమిటి? నావలోని పై వస్త్రం అన్నమాట. నావలోని పదము తప్పినందున పోయిన పై వస్త్రం, తెలియకుండానే జారిపోయిన పై వస్త్రం, చీకటి వెతుకులాటల్లో పడిపోయిన పై వస్త్రం, లోక సముద్రంలో కొట్టుకుపోయిన పై వస్త్రం, వదిలిన వలను పట్టుకోగానే ఊడిపోయిన పై వస్త్రం, పాత బట్టకు కొత్త మాసిక వేసినందున పిగిలిపోయిన పై వస్త్రం, లోకంలో నెగ్గవలననే పట్టును పట్టు పట్టినందున పోగొట్టుకున్న పై వస్త్రం, సిగ్గు పడనందున మత్తు వదలనందున తొలగిపోయిన పై వస్త్రం, వృధా ప్రయాసలకు వదిలిపోయిన పై వస్త్రం, అక్కడ తీరని ఆశ చావని అపవాది మాయలలో పడినందున మాయమైపోయిన పై వస్త్రం, ఆయన మాట మీద మనసు ఉండి ఆయన మీద గురి లేనందున ఎగిరిపోయింది. ఇవి నెమ్మదిగా మీకు ఒక జిస్ట్ లాగా అందించినా మీరు ఒక్కొక్కటి ఏం చేయాలా? లోపల అప్లై చేసి పోతమందు ఊరికే పూసిన వెంటనే మళ్ళీ కడిగేసారు అనుకోండి, పని చేస్తుందా?
అప్లై చేసిన తర్వాత ఏం చేయాలా? కొంత వెయిట్ చేయాలి, దాన్ని పని చేయనివ్వాలా. దాన్ని పని చేయనీయకుండానే ఆ పని ఈ పని రోజు దీన్ని ఇక్కడ నుంచి తీసేసాం అనుకోండి, ఎగరగొట్టేసాం, పని చేస్తుందా? కాబట్టి నెమ్మదిగా ఈ జిస్ట్ అంతా తీసుకొని ఏం చేస్తారు, కొంత ఇక్కడ అప్లై చేసుకొని పని చేయనివ్వండి. పని చేయనిస్తే అప్పుడు ఎప్పుడైతే వ్యర్థమైన దాని మీద మనసు మళ్ళిందో వెంటనే ఏమంటది, ఈ లోపల ఉన్న మందు, బాయ్ వ్యర్థమైన దాని మీద మనసు పెట్టావో నువ్వు చేయబోయేది వృధా ప్రయాస. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టావో నువ్వు చేయబోయేది వృధా ప్రయాస. అంటే నో యూజ్. వృధా ప్రయాస అంటే నో యూజ్. ఆ నో యూజ్ అనే దానికే మనం చెప్పుకున్నాం. ఏమిటి? ఫిలాసఫర్ డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, నో యూజ్ అనే దానికి. అయ్యా ఎవరంట ఫిలాసఫర్? ఏ పర్సన్ who is searching for a black cat in a dark room which was actually not in it. అది ఫిలాసఫర్ అంటే. అంటే ఒక చీకటి గదిలో ఒక నల్లని పిల్లి కొరకు, అది నిజంగా లేని నల్లని పిల్లి కొరకు వెతుకులాడేటటువంటి వాడు. లైట్ ఏమంటే ఒప్పుకోడు, లైట్ ఏమంటే ఒప్పుకోడు, ఇంకెవరిని రానీయుడు, ఇంకెవరిని. సరే ఎందుకు రానీయుడు అనుకుంటున్నావు అంటే, నేను పట్టుకోలేనా అసలు ఇక్కడ అసలు ఏమనుకుంటున్నావు, నన్ను నేను పట్టుకోలేను అనుకుంటున్నావా? నాకు తెలియందా ఇది? అణువణువు నాకు తెలిసి గదంతా కూడా. ఏమనుకుంటున్నావు? ఇంకో రానివ్వడు. అట్లాగే నేను వచ్చి లైట్ వేయిస్తాడా? లైట్ కూడా వేయనీడు. ఏం చేయాలి? వెతుకులాడుతూనే ఉండాలి. దానికే ఏం చెప్పుకున్నాం, అక్కర తీరని ఆశ చావని అపవాది మాయ ఊబి అని. ఆ మాయ ఊబిలోకి వెళ్ళిపోతే చెప్పండి ఏమైపోతుంది? అంతే మాయమైపోతుంది. చివరికి మాట మీద మనసుండి ఆయన మీద గురి లేకపోతే ఎగిరిపోతుంది. రైట్, ఇప్పుడు నీటి మీద పై వస్త్రం దగ్గరికి పోతాం. ఏమా అర్థమవుతుందా అందరికీ? నీటి మీది పై వస్త్రం ఎందుకో అంటే ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఈ స్టెప్ నుంచి అంటే ఈ మెట్టు నుంచి ఈ మెట్టుకు, ఈ మెట్టు నుండి ఆ మెట్టుకు. ఆ మెట్టు ఏమిటి? ఆ మెట్టు అంటే పెండ్లి కుమార్తెకు వేసిన పునరుద్ధాన పైవస్త్రం. ఇప్పుడు నువ్వేం చెయ్యాలా? ఈ నీటి మీద ఉన్నటువంటి నావలో ఉన్న పైవస్త్రాన్ని తీసి నీటి మీద వేయాలా. నీటి మీద వేయాలి. ఏమి నావలో వేసుకోవచ్చు కదా? ఆహా, నావలో వేసుకోలేవు. నావలో వేసుకుంటే మళ్ళీ పాత కథే. నావలో వేసుకుంటే మళ్ళీ పాత కథ. ఎందుకు? ఎదురుగా చేపలు ఉన్నాయి, వాళ్ళ పై వస్త్రం వేసుకొని చేపలు పడితే ఎంత అపచారం పై వస్త్రానికి. పై వస్త్రం వేసుకొని వల్ల అయితే పై వస్త్రానికి ఎంత అపచారం. ఇది నా మాట లేకపోతే పరిశుద్ధాత్మ తండ్రి కూడా మనకి రుజువు చేస్తున్న మాట ఈ మాట. చూడండి, యోధా గారు రాసినటువంటి పత్రిక, యోధా గారు రాసినటువంటి పత్రిక 7 చివరి నెంబర్ చదవండి. అట్లా 7వ వచనం కాదు సుమా, అర్థాల్లో 7 అనే నెంబర్ చదవండి. అర్థాల్లో 7 అని ఉంది కదా కింద. అయ్యో అయ్యో అయ్యో, అంగి అంటేనే పై వస్త్రం. ఈ పై వస్త్రం ఏమైందట చూసారా? దేని వలన? శరీరం వలన. అంటే పై వస్త్రం వేసుకొని వలన లాగితే పై వస్త్రానికి ఎంత అపచారం, ఎంత. పై వస్త్రం వేసుకున్నాక నువ్వేం చేయకూడదు, వలన లాగకూడదు. నావలోనే నేను పై వస్త్రం వేసుకుంటాను అని అంటే ఏమవుతుంది చెప్పండి? వలన లాగుతావు. వల మీద మనసు ఉంటుంది తప్ప ఎవరి మీద మనసు ఉండదు. పునరుద్ధాన వరుని మీద మనసు ఉండదు, పునరుద్ధాన తీరం మీద మనసు ఉండదు. కనుక ఈ పై వస్త్రాన్ని ఏం చేయాల్సిందే? నువ్వు నీటి మీద వేయాల్సిందే. ఇక అదే మార్గం, నీకు వేరే దారి. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆ నీటి మీద ఉన్న పై వస్త్రాన్ని క్లుప్తంగా ధ్యానించాలి. నీటి మీద ఉన్న మొట్టమొదటి పునరుద్ధాన స్నానం ఆచరింపచేసిన నీటిపైని పై వస్త్రం. పునరుద్ధాన స్నానము ఆచరింపచేసిన నీటి మీది పై వస్త్రం.
చేయాలి. ఎప్పుడైనా ఒకసారి అంటే పెడ్లింగ్ అంటారే, పెడ్లింగ్ అంటే నెమ్మదిగా రోయింగ్ అంటారు. ఇట్లా ఎప్పుడైనా ఏమంటారు దాన్ని, నీటి మీద తెడ్డు వేయడం. ఒకసారి నీళ్ళ మీద ఎప్పుడైనా తెడ్డు ఒకసారి చేసి చూడండి, సాధ్యం. మీరైతే అసలు ఒకసారి కూడా ఇట్లా అనలేదు, ఒకసారి కూడా ఇట్లా అనలేడు. పురుషులైతే ఒక 2 సార్లు 3 సార్లు అనగలరు తప్ప అదే తెడ్డు వేయటం ఎంత ప్రయాసం. దానికి ఏమైపోతుంది, ఎనర్జీ అంతా కరిగిపోతుంది, ఒంట్లో ఉన్న నీరంతా ఎంత చెమటో ఊహించడానికి వీలు. ఆ రాత్రికాల ప్రయాసలకు ఇంకా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టిన స్థితిని బట్టి ఏమైపోయిందో అంతా చెమట చెమట చెమట. ఈ చెమట అంతా కూడా ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు ఈ పునరుత్థాన స్నానంలో శుద్ధ అవ్వాలి అని అంటే ఆ పై వస్త్రం ఎక్కడికి వెళ్ళాలా? ఆ పై వస్త్రం నీటి మీద ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తారయ్యా అంటే నీకు పునరుద్ధాన స్నానం ఆచరింపజేసి ఆ రాత్రికాల మరణమంతా కూడా తల మొదలుకొని నువ్వేం చేయాలా? నెమ్మదిగా దిగాలా, తొయ్యమనాలా, దూకాలా? పాదిరిగా తోస్తేనే కోపం మీకు, ఎవరుండి నెమ్మదిగా దించుతూ ఉంటేనేమో మీకు చాలా బాధ. ఏనా తెలీదా? ఇంకో పట్టుకోమాక, అప్పుడు పెళ్లి కుమార్తె రోషం వస్తుంది మనకి. నెమ్మదిగా ఎవరున్నా దించుతూ ఉంటే నాకు తెలీదా? ఇవి దూకడం అంటే నా ప్రాణం పోతే ఊరుకో. ఇది అయిపోయిన తర్వాత ఏమైనా చేసుకో, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేమైనా చేసుకో, నన్ను మాత్రం దూకమను. రైట్. కనుక అయ్యా ఈ పునరుద్ధాన స్నానమును ఏం చేస్తూ ఉన్నావు నీవు? ఈ నీటి మీది వస్త్రము ద్వారా ఆచరింపచేసి తల మొదలుకొని పాదాల వరకు తిరిగి కడుగుతూ ఉన్నావు, తిరిగి కడుగుతూ ఉన్నావు. కనుక జాగ్రత్త. ఈ నావలో ఉన్న వస్త్రాన్ని ఏం చేద్దాం? అందరం నీటి మీద వేద్దాం. నీటి మీద వేసిన తర్వాత ఆలస్యం చేస్తాను కొట్టుకుపోతుంది. కనీసం నావలో ఉన్న చేతి కొంత ఉంటుంది. అందుకొరకే ప్రభువు చెప్పారు, ఒకసారి మీరు నాగటి మీద చెయ్యి వేసి చూస్తే గాన్ ఫర్ ఎవర్. ఒకసారి వేసిన తర్వాత అంటే పునరుద్ధాన ఈ నీటి మీద వేసిన తర్వాత ఇక నువ్వేం చేయాల్సిన పని? దిగాలని తొయ్యాలని చూడకూడదు. జస్ట్ ప్లంజ్ ఇంటూ ఇట్, దూకేసే. పునరుద్ధాన పైవస్త్రం మీదకి దూకేసి. ఎంత నేర్పు కావాలి, ఎంత అభ్యాసం కావాలి ఏం చేయటానికి? ఆ పునరుత్థాన పైవస్త్రము నీటిలో ధరించటానికి కావలసిన సిద్ధబాటును సంపూర్ణం చేసుకోవడానికి. శుద్ధి కాకుండా సిద్ధబాటు సంపూర్ణం అవుతుందా? శుద్ధి కాకుండా సిద్ధబాటు అనడానికి సంపూర్ణం కాదు. కాబట్టి ఆ నీటి మీది పైవస్త్రము ఏం చేసింది? మొట్టమొదటి పునరుత్థాన స్నానం ఆచరింపచేసి ఇప్పుడు పేతురు గారి మీదకి వచ్చింది. రైట్. తర్వాత పునరుద్ధాన స్వరము వినగానే పునరుద్ధాన స్వరూపమును చూపించిన, చెప్పండి, నీటి మీది ఏంటి? పునరుద్ధాన స్వరం వినగానే అంటే ప్రభువు సుమి అని అన్నారు. ప్రభువు సుమి అని అన్నారు అని వినగానే ఆ స్వరం ఏం చేసింది? స్వరూపాన్ని చూపించింది. ఆ స్వరం ఏం చేసింది అంటే ఆ పునరుద్ధాన స్వరము వినగానే పునరుద్ధాన స్వరూపమును చూపించినటువంటి ఈ పైవస్త్రము అని ఎందుకు చెప్పుకుంటున్నామయ్యా అంటే స్వరూపమేమో పైవస్త్రాన్ని చూపించింది, పైవస్త్రమేమో స్వరూపాన్ని చూపించింది. ఇంగ్లీష్లో వైస్ వెర్సా అని అంటారు. ఏమిటి చెప్పండి? పునరుద్ధాన స్వరము అప్పటి వరకు ఏం చేశారు? ఆయన ఈ మాటను పట్టుకొని బయలుదేరి వచ్చారు. దేవదూత మాటను పట్టుకొని, ఏమి లేకుండా, మనిషి మీద గురి లేకుండా. అవునా కాదా? ఏ మనిషి మీద? పునరుద్ధాన ప్రభు అనే మనిషి మీద గురి లేకుండా దేవదూతలు మాట పట్టుకొని వచ్చారు. అలా వస్తే ఎవరా దేవదూత? నీ దేవదూత గురువు గారు చంద్రస్వామి. సరే, గురువు గారు అవమానం అనుకోమాకండి. అంటే ఆ మాటను పట్టుకొని వచ్చి
మనిషి మీద గురి లేకపోతే చెప్పండి ఏమైపోతుంది? పై వస్త్రం పోతుందని ముందు తెలుసుకున్నామే కనుక మాట వినగానే ఈ పై వస్త్రం ఏం చేసింది? నీటి మీద పై వస్త్రం మనిషిని చూపించింది. ఎవరు? పునరుద్ధాన ప్రభు. పునరుద్ధాన వారిని చూపించింది కాబట్టి ఇంకేం చేయగలిగారు? ఆయన చేరుకోలేదు. కాబట్టి మొట్టమొదటిది ఈ నీటి మీద పునరుద్ధాన పైవస్త్రం ఏంటంటే పునరుద్ధాన స్నానం ఆచరింపచేసింది. 2, పునరుద్ధాన స్వరం వినగానే పునరుద్ధాన స్వరూపాన్ని చూపించింది. పునరుద్ధాన స్వరూపాన్ని చూపించింది. నీటి మీదకి తొమ్ముకోకుండా ఆయన ప్రభువుని చూసి ఉండలేరు, చూడలేరు. నావలో ఉన్నంత కాలం అంటే నువ్వు దేని మీదకైతే వచ్చావో దాన్ని ఏం చేయాలంటే నువ్వు దేనినైతే గట్టిగా పట్టుకున్నావో దాన్ని విడిచిపెట్టకుండా నువ్వేం చేయలేవు, ప్రభువుని చూడలేవు. చిన్న ఎగ్జాంపుల్, ఆ కాడి ఎడ్లను తీసి వధించకుండా వేసినటువంటి పై వస్త్రం దుప్పటిని సన్మానించలేడు. ఎవరు? ఎలీషా. కాడి ఎడ్లను తీసి వధించినప్పుడే ఏం చేయగలవు? ఆ పునరుత్థాన ఆ వేసినటువంటి ఏలి ఆ దుప్పటికి విలువ, ఆ దుప్పటిని బట్టి నువ్వు వెంబడించగలవు. లేకపోతేనో అంతే. కాబట్టి దుమికినందున ఆ పునరుద్ధాన వస్త్రం పై వస్త్రం ఏం చేసింది? చూపించింది పునరుద్ధాన ప్రభువుని. నెక్స్ట్, పునరుద్ధాన వారిని తీరమునకు చేర్చిన పై వస్త్రం, నీటి మీద పై వస్త్రం. పునరుద్ధాన వారిని తీరమునకు చేర్చిన నీటి మీద పై. అయ్యా, నావలో ఉన్నటువంటి పై వస్త్రమే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరగటానికే, ఇటు నుంచి అటు అటు నుంచి అటు అన్ని తిరుగులాట్లకే సరిపోయింది. కానీ ఈ నీటి మీద ఉన్నటువంటి ఈ పై వస్త్రం ఏం చేసింది? తిరుగులాట్లు మాన్పించింది, తీరానికి చేర్పించింది. ఇక కరుణించయ్యా, నాకు నేర్పించరా. ఈ పాఠం ఏం నేర్పిస్తుందయ్యా అంటే నీటి మీద పై వస్త్రం నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయడం. చాలా దినముల తరువాత అది నీకు అంటే చాలా మర్మం ఉంది ఇందులో. బాగా ధ్యానం చేస్తే కానీ మనకు అర్థం కాదు. నేను నా అంతటి నేను వేసుకోవచ్చు కదా, లేదా ఇంకెవరినైనా నా చేతులు బాగాలి ఇంకెవరినైనా వేయమనొచ్చు కదా. నో, ఇది నువ్వేం చేయాల్సిందే? ఈ పై వస్త్రాన్ని నీటి మీద వేయాల్సిందే. అయ్యా, నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయమన్నావు. అప్పుడు ఏమవుతుందట? ఆహారం చాలా దినములైన తర్వాత కనబడుతుంది. అట్లాగే ఈ నీటి మీద ఈ పై వస్త్రాన్ని వేయగానే ఏం చేస్తుంది ఈ పై వస్త్రం? చెప్పండి. చాలా దినములైన తర్వాత అంటే ఎంతో రాత్రి కాలమే ఏమైపోయినట్టు? చాలా కాలం అయిపోయిన తర్వాత నిత్య నూతనంగా నా ప్రభువుని కనుగొనేటట్లుగా చేస్తుంది. పునరుద్ధాన వధువుకి పునరుద్ధాన వారిని సహవాసం ఒక క్షణం ఎడవైనా ఏమైపోయినట్లే? ఒక యుగం గడిచిపోయినట్లే. అటువంటిది ఒక రాత్రి కాలం ఎల్లా కూడా ఆయన లేకుండా గడిచిపోయింది. చాలా కాలమా కాదా? ఆ చాలా దినములైన తర్వాత తిరిగి ఆయన కనపడేటట్లుగా చేసిందే ఈ పునరుద్ధాన పై వస్త్రం. అలా చేయడానికి కారణం ఏంటి? నీటి మీద వేసేసారు. అది అలా నీటి మీద వేసినప్పుడు చాలా దినములైన తర్వాత అది నీకు కనపడును అని అంటే చాలా దినములు అయిపోయిన తర్వాత ఎప్పటికో నువ్వు చూడనటువంటి ఆ పునరుద్ధాన వరుని నువ్వేం చేశావు? కనుగొనేటట్లుగా చేశావు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు చెప్పండి? 7గురికి 8 భాగం పంచిపెట్టేటటువంటి భాగ్యం ఇచ్చారు. ఎవరికి చెప్పండి? నీటి మీద పై వస్త్రాన్ని వేసినటువంటి పేతురు గారు. ఏంటా భాగ్యం? అయ్యా, నా గొర్రె పిల్లల్ని మేపు, అయ్యా నా గొర్రెల్ని కాయ, నా గొర్రెల్ని మేపు. రైట్, ఇక తొందరగా చెప్పేస్తాను. పునరుద్ధాన వారిని తీరమునకు చేర్చిన నీటి మీద పై వస్త్రం, నావ నుండి దుమ్ముకు తెగింపునిచ్చిన నీటి మీద పై వస్త్రం. వస్త్రాన్ని నీటి మీద వేయకుండా నీకు తెగింపు రాదు. అది వస్త్రాన్ని నీటి మీద వేయకుండా విసరకుండా నీకేమి రాదు? తెగింపు రాదు. చాలా ముఖ్యం.
ఏలియా గారు ఆరోహణం అయిపోగానే ఎలీషా గారు ఏం చేశారంటే ఆ వస్త్రాన్ని పట్టుకొని యోర్దాను నీటి మీద కొట్టి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని అన్నారు. వేర్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా అనగానే సముద్రం జవాబు చెప్పింది, ఉన్నాడు ఆయన. నీ గురువు కొడితేనే బాయిలవును, నీ గురువు పేరు చెప్తేనే బాయిలవుతాను నేను. ఏంటది? ఒక ఆత్మ సంబంధమైనటువంటి రోషం, పౌరుషం, అదొక తెగింపు. కొట్టి ఏమన్నాడు ఆయన? ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని అన్నారు. అంతే. అంటే ఆ నీటి మీద వేసినటువంటి ఆ పై వస్త్రం ఏం చేస్తుంది? నీకు అన్ని విషయాల్లో ఆత్మ సంబంధమైనటువంటి తెగింపునే ఇస్తుంది. అంటే ఈ క్రమానికి మనం లోబడితే ఆ నీటి మీద వేయటానికి ఉండే మొట్టమొదటి ఉద్దేశమే నీకు పునరుద్ధాన స్నానం ఆచరింప చేయాలి. ఒకసారి నీ మనస్సు ఆ పునరుద్ధాన స్నానం క్రిందకు వచ్చేస్తే, బాప్తిజం క్రిందకి, ఇంకా అన్నిటికీ నీకు తెలియకుండానే నువ్వు చేసేస్తావు, వడబడిపోతావు. తెగింపించింది. ఇక నేను ఎక్కువ వివరించాను. తర్వాత 200 మూరల ఏదగల శక్తినిచ్చిన నీటి మీద పై వస్తాడు. బహుశా ఎంత శక్తి కోల్పోయి ఉండుంటాడో పేతురు గారు రాత్రికాలపు వృధా ప్రయాసాలు. కానీ పోయిన శక్తి అంతటికన్నా రెట్టింపు శక్తి వచ్చింది ఇప్పుడు. ఏ శక్తి అది? ఏదగలిగినటువంటి శక్తి. ఎంత దూరం? 200 మూరలు. అదే చెప్పుకున్నాం కదా, మానవ తత్వమని. 200 అంటే 300 అడుగులు. 300 అడుగులు అంటే శరీరానికి ఒక 100, మనసుకు 100, ఆత్మకి 100 అడుగులు. ధ్యానంలో చెప్పుకున్నాం కదా. సరే బాయ్, ఆత్మ 100 అడుగులు అంటే లెక్క లేకుండా ఇస్తాను నేను. నువ్వు ఎన్ని గంటలు అని చెప్పు, ఎంతసేపు అయినా మోకరించమను, ఎంత సమయమైనా ప్రార్థన చేయమను, చేస్తాను నేను. కాస్త ఒక రవ్వంత ఆయాసం భరించంటే 10 అడుగులు కూడా వేయలేదు. ఇది మనసు ఏం చేయలేదు, ఇది 10 అడుగులు కూడా వేయలేదు. ఎందుకు? కడుపు లాగిందో, కడుపు తీపి కానీ ఏదన్నా కనపడిందా? ఇక మనసు ఏం చేయలేదు, ఇక 10 అడుగులు కూడా వేయలేదు. ఇక శరీరం అంటావా? ఇది కదలలే. శరీరం అంటావా? 2 అడుగులు కూడా వేయలేదు. మనసు అన్నా 10 అడుగులు వేస్తుంది. ఈ శరీరం మిక్కిలి బలహీనం నాయన. ఈ శరీరం ఏంటి? అయ్యా కరుణించండి, మమ్మల్ని కరుణించండి. ఏం చేయలేకపోతున్నాం మేము? ఈ నీటి మీద పై వస్త్రము మాకు ఇచ్చేటటువంటి ఈ 300 అడుగులు 200 మూరల దూరమును ఈదగలిగినటువంటి ఈ శక్తిని సంపాదించుకోలేకపోతున్నాం. నిజంగా వేయగలిగితే, వేయాల్సిన రీతిలో వేయగలిగితే, దుమకాల్సిన రీతిలో దుమికితే పై వస్త్రం మీదికి స్నానం ఆచరించాల్సిన రీతిలో ఆచరిస్తే ఈ పునరుద్ధాన తీరమునకు, అది ప్రభువును చూపించినటువంటి ఆ పై వస్త్రమును బట్టి ప్రభువును చూస్తే ఏం చేయగలం? 200 మూరల దూరం లెక్క లేకుండా. శరీరం బలహీనమన్నాను, మనసు నీరసమన్నాను, ఆత్మ పర్వాలేదులే అని చెప్పమన్నమాట. 3 మూరలు, 3 కొలతలు కూడా ఇది చేస్తాం. రైట్. సావు కళను దైవ కళగా మార్చిన నీటి మీద పై వస్త్రం ఏముంది ఇందులో చెప్పండి? లోక సముద్రంలో సావు కళ, హ్యూమన్ టాలెంట్, మానవ శక్తియుక్తులన్నీ కూడా, మానవ జ్ఞానం అంతా కూడా ఎటువంటిది? సావు కళ. సావు కళను దైవ కళగా మార్చిన నీటి మీద పై వస్త్రం. ఏంటి దైవ కళ? అదే దైవ సన్నిధి విద్య, అదే ఏదకం. దైవ సన్నిధి విద్య. మరి 2 కావాలనుకుంటేనో చెప్పండి? లోకంలో ఉన్నంతకాలం చేపలు కావాలనుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి 2 మాటలు. అంటే మీరు ధ్యానానికి రాలేదు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇవన్నీ 3 దినాలు ధ్యానానికి రాలేరు కాబట్టి అందరూ, లేదా వచ్చినా మనసులోకి వెళ్ళవు కాబట్టి చెప్తున్నాను. బలంగా రాయండి మాటలు. లోకంలో ఉన్నంతకాలం చేపలు కావాలనుకుంటాం. సంఘం అనే నావలో ఉన్నంతకాలం
సంఘం అనే నావలో ఉన్నంత కాలం చేపలు లాగాలనుకుంటాం. సరే అంటే నేను అనకూడదు, కానీ లోకంలో తేలిగ్గా మోసగిస్తాడు. లోకంలో అపవాది మిమ్మల్ని తేలిగ్గా మోసగిస్తాడు. సంఘములో కూడా మోసగించడానికి పూను, కష్టం మీదైనా నష్టం మీద. ఎందుకు? లోకంలో ఉన్నంతకాలం చేపలు పట్టాలనుకుంటావు. సంఘం అనే నావలో అంటే ఏ కళ లేకుండా, దైవ సన్నిధి విద్య నేర్చుకోకుండా, దైవ కళ రాకుండా, దైవ సన్నిధి విద్యను అభ్యసించకుండా సంఘం అనే నావలో ఉంటాం సంతోషం అని అనుకున్నంత కాలం చేపలు లాగుతూనే ఉంటావు. వస్తాయా? జాగ్రత్త. ఒక్క దైవ సన్నిధి విద్య, నీ జనకుడు నీకు నేర్పిన దైవ సన్నిధి విద్య మాత్రమే దైవ కళనిచ్చి నిన్ను పునరుద్ధాన తీరానికి చేర్పిస్తుంది. లేకపోతే ఈ రెండు మోసములను గెలవడం చాలా కష్టం. లోకంలో ఉన్నంతకాలం పట్టాలనుకుంటాం, సంఘంలో ఉన్నంతకాలం పట్టిన చేపలను లాగాలనుకుంటున్నాయి. వస్తాయి అవి. నీవు పునరుద్ధాన తీరమునకు చేరకుండా నువ్వు పట్టిన చేపలు దరికి లాగలేవు, అంతే. తీరానికి రా. అందుకే మీకు చెప్పేది ఏమని, ముందు ప్రభువుని ప్రేమించండి, ప్రభువుని ప్రేమించండి, ప్రభువుని ప్రేమించండి. మీ కష్టానికి ముందే మీద ఆయన ముందు పెట్టుకోండి, ఆయన దగ్గరికి రండి, ఆయన కరుణ వేడుకోండి, ఆయన దయని సంపాదించుకోండి, అన్నీ పోతాయి అని చెప్పేది. అందుకే మీకు రైట్. సాగు కళ్ళను దైవ కళ్ళగా మార్చిన నీటి పైని పైకి వస్తుంది. పునరుద్ధాన వరుని మీద నేను దృష్టి నిలిపిన నీటి మీద పైకి వస్తుంది. ఇంకెవరి మీదన్నా ఉందా అంటే ఏమి లేదు. పునరుద్ధాన వరుని మీదనే దృష్టి నిలిపిన పునరుద్ధాన నీటి మీద పై వస్త్రం అంటే అప్పటిదాకా ఎవరి మీద ఉంది చెప్పండి? వాళ్ళ మీద ఉంది, చేపల మీద ఉంది, దోణి మీద ఉంది, సహచరుల మీద ఉంది, ఇంకా సముద్రం మీద ఉంది. ఇప్పుడు ఏవి కనపడలేదు. ఎవరు కనపడుతున్నారు? వాళ్ళు మాత్రమే కనపడుతున్నాడు. ఇంకేం కనపడుతుందా? ఇంకా లిస్ట్ ఎందుకు మీకు? మనకి లిస్ట్ వదలటం ఇష్టం లేదుగా. ఏమిటి? నామను వదలటం ఇష్టం లేదు, వాళ్ళని వదలటం ఇష్టం లేదు, చేపల్ని వదలటం ఇష్టం లేదు, సముద్రాన్ని వదలటం ఇష్టం లేదు, సహచరులు వదలటం ఇష్టం లేదు. తోడు ఉండాలి కదా, ఒకరికొకరు చేయాలి. తోడు లేకపోతే ఎట్లాగయ్యా? ఒకరికొకరు ఎవరు తోడు ఉండాలా? ఏం చేయడానికి? ఏదో ఒక రీతిని భయవస్త్రం జోలికి పోకుండా ఉండే తోడు కావాలి. ఏ తోడు? ఆ పునరుత్థాన పరిచర్యలకి పోకుండా నన్ను దూరం చేసే తోడు కావాలి నాకు. అనుకూలమైన వాడు పోగు చేసుకోవాలి కదా, వాడు లేకపోతే ఎట్లా నాకు? అయ్యా కరుణించండి. ఇది ఎప్పుడు ఈ ఒక్కొక్క మాటని విశ్లేషించి దీని లోతులోకి వెళ్ళేది ఎప్పుడు మేము? ఇవి నీటి మీది పై వస్త్రం ఏం చేసింది? పునరుద్ధాన వరుని మీదనే దృష్టి నిలిపింది. ఇంకేం కనబడుతున్నాయా? ఏమి కనబడట్లేదు, అంతే. రైట్. తర్వాత వలను దరికి లాగల సామర్థ్యం ఇచ్చిన నీటి మీద పై వస్త్రం. 7 కలిసి నీళ్ళలో లాగలేకపోయిన వలని ఒక్కడే ఏం చేశాడు? నీళ్ళలో నుండి నేల మీదకి లాగాడు, ఒడ్డు మీదకి లాగాడు. అది కదా, 7 కలిసి నీళ్లలో లాగలేకపోయినటువంటి వలని ఒక్కడే ఏం చేశాడు? నీళ్లలో నుండి నేల మీదకి, ఒడ్డు మీదకి లాగగలిగాడు. కాబట్టి వాళ్ళను దరికి లాగగలిగిన సామర్థ్యం ఇచ్చిన పునరుద్ధానపై, నీటి మీద పునరుద్ధానపై వస్త్రం. ఆ పై వస్త్రాన్ని నువ్వు వేసుకొని ఆయన దరికి రా, ఇంక అన్నీ సరే అయిపోతాయి, అన్నీ సరే. కానీ ఇక్కడే కదా అసలు మాయ అంతా ఉంది. ఏ మాయ? చేతిలో ఉన్న వలని, వలలో ఉన్న చేపల్ని
విడిచిపెట్టావో మళ్ళా వస్తాయా? మళ్ళా వస్తాయా? రావు గనుక రావు, రావుగాక రావు. కాబట్టి ఏం చేయొద్దు, విడిచిపెట్టద్దు, గట్టిగా పట్టుకోవాలనే. లెక్కేస్తా ఉండు, వేటిని వల్ల కొట్టుకుంటుంది చేపల్ని, అదే కడుపు నిండిపోతుంది. ఏమిటిది? మాయ, 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 మాయ. అందుకే చెప్తున్నాను, జాగ్రత్త, జాగ్రత్త. విడిచిపెట్టావో మళ్ళా రావంటాడు, వలను పెట్టి వదిలేసావో కొట్టుకుపోతుంది అంటాడు, చేపలు ఇడిచావో ఇక మళ్ళా దొరకవు అంటాడు పిశాచి. జాగ్రత్త, వాడి మాటలు లోపడకండి. అన్ని సాధ్యపరిచేది ఏంటి? నీటి మీద పునరుద్ధానపై వస్త్రం, పునరుద్ధాన తీరమునున్న పునరుద్ధాన. ఆయన్ని చూడండి, ఆయన దగ్గరికి రండి, ఏం చేస్తారు? ఆయన 7గురికి మించిన సామర్థ్యం ఇస్తారు మీకు. ఆ పునరుద్ధాన దరికి వస్తే నీటి మీద లాగలేకపోయినటువంటి ఆ వలన ఏం చేశారు? నేల మీదగా ఒక్కడే, ఓన్లీ వన్ మ్యాన్. మిగిలిన వాళ్ళు లాగలేరు. ఎందుకు? నీటి మీద పై వస్త్రం వేసుకోలేదు కనుక. నీటి మీద పై వస్త్రం వేసి ఒక్క మనిషికి ఏం దొరికింది? ఆ సామర్థ్యం దొరికింది. తర్వాత వాళ్ళు దరికిలాక్కల సామర్థ్యం ఇచ్చిన నీటి మీద పునరుద్ధాన పరిచర్యలను అందుకొను భాగ్యం ఇచ్చిన పునరుద్ధాన పరిచర్యలు. ఇందా చెప్పానుగా, నా గొర్రెలను, నా గొర్రె పిల్లల్ని అయ్యా మొట్టమొదటి మేపయ్యా. గొర్రె పిల్లల్ని మేపితే ఏమవుతావు? అవి గొర్రెలు అవుతాయి. గొర్రెలైన తర్వాత కాయ, గొర్రెలైన తర్వాత కాయ, కాసిన తర్వాత మళ్ళీ మేపు, అంటే కంట్రోల్ చేయి. కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ అంటే నడిపించు జాగ్రత్తగా. వాటిని ఆర్గనైజ్ చేయి. ఆర్గనైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫీడ్ చేయి. మళ్ళీ ఆ గొర్రెల్ని మేపితే అప్పుడు ఏం చేస్తాయి? ఆ గొర్రెలన్నీ మళ్ళీ గొర్రె పిల్లలు వేస్తాయి. మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఏ సైకిల్? నా గొర్రె పిల్లల్ని మేపే సైకిల్. మళ్ళీ ఆ గొర్రె పిల్లల్ని మేపితే ఏమవుతాయి? గొర్రెలు అవుతాయి. గొర్రెలవుగా ఏ అని అంటే అప్పుడు ఏం చేయి? నువ్వు కంట్రోల్ చేయి. ఆ గొర్రెల్ని కాయాల. కాసే సమయంలో కాలేరు కొట్టవచ్చు, ఈ పెరగ కొట్టవచ్చు. కాసిన తర్వాత అప్పుడు కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ అయిన తర్వాత ఏం చేస్తావు? ఆ గొర్రెలన్నింటినీ మరి కాదా ఇంక తినలేవుగా, మేత వేయలేవు. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ప్రయాసపడి కాస్త మేత పెట్టు, అప్పుడు సరే అవుతాయి. అప్పుడు ఇక మళ్ళీ కాళ్ళు చేతులు ఎరగొట్టించుకోవు, పిల్లల్ని పెడతాయి. చక్కగా కుదురుగా నువ్వేం చెప్తే అది చేస్తాయి. అప్పుడు మళ్ళీ ఆ పిల్లల్ని ఏం చేస్తావు? మళ్ళీ ఇక్కడి ఏమిటిది? దీని పేరు పునరుద్ధాన పరిచర్యలను అందుకొను భాగ్యం ఇచ్చిన నీటి మీది పునరుద్ధాన తీరమున సంచరించి సరిచేయబడు సౌభాగ్యం ఇచ్చిన నీటి మీద ఇదంతా ఒక ఎత్తు. ఇది ఒక ఎత్తు. పునరుద్ధాన తీరమున సంచరించి సరిచేయబడు సౌభాగ్యం ఇచ్చిన నీటి మీద అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే ఇవన్నీ కూడా లోక సముద్రంలో పునరుద్ధాన తీరంకి వస్తే ఒంటరిగా ఎవరితో నడుస్తున్నాడు? భోజనం అయిపోయిన తర్వాత పేతురు గారు పునరుద్ధాన వరుడితో కలిసి నడుస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. ఇంకేమైనా ఉన్నాయా? డిస్టర్బింగ్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా? అడ్డు ఆటంకాలు ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఆయాసం కలిగించేవి ఏమన్నా ఉన్నాయా? చికాకు పుట్టించేవి ఏమన్నా? ఏమీ లేవు కదా, ఏమీ లేవు. ఎందుకు? ఉన్నది ఆయన తీరన్నా, నడుస్తుంది ఆయనతో, చూస్తుంది ఆయన్ని, వింటుంది ఆయన మాట. అక్కడ చెప్పండి సంపూర్ణం చేయబడి అదొక గొప్ప భాగ్యం. అందుకే నేను ధ్యానంలో ముగించింది ఏమిటంటే పునరుద్ధాన తీరమున నడిపించిన, పునరుద్ధాన తీరమున నేర్పించిన పెండ్లి కుమారుడు. పునరుద్ధాన నడిపించారు. ఇదో గొప్ప ధ్యానం. అంటే ఆ పునరుద్ధాన తీరమున వాకింగ్ విత్ జీసస్, పునరుద్ధాన వరుడితో కలిసి నడవటం అన్నమాట. అదంత గొప్ప భాగ్యము. ఆ స్టూల్ ఇట్లాగి పక్కన పెట్టమని అక్కడే పెట్టు.
కనుక అయ్యా కరుణామయుడా దయ చూడండి, మమ్మల్ని కరుణించి ఒక్కటే ఏ పైవస్త్రం అయితే నావలో ఉందో నీ పునరుద్ధాన స్వరం విని నావలో ఉన్నంత వరకు ఏమిటది? పోయిన వస్త్రం. నావంటే సంఘం అని చెప్పుకున్నాం. ఇక్కడికే ఏమనొద్దు, అక్కడికి అనొద్దు, ఇంకెక్కడికని అనొద్దు. ఇక్కడి వరకు చాలిక, ఇక్కడికే. మన గురి దేని వరకు? మేఘం వరకు. కనుక నావలో ఉన్నంత కాలం ఈ పైవస్త్రం ఏమవుతుంది? పోతుంది, ఇంకా జారిపోతుంది, పడిపోతుంది, కొట్టుకుపోతుంది, ఊడిపోతుంది, పిగిలిపోతుంది, పోగొట్టుకొనబడుతుంది, తొలగిపోతుంది, వదిలిపోతుంది, మాయమైపోతుంది, ఎగిరిపోతుంది. బాబాయ్, ఇన్ని స్థితిగతులు కల్పిస్తాడా అపవాది? దేనికి? పైవస్త్రాన్ని. ఎందుకు? వాడిని ప్రాణమే ముట్టుకోడు. వాడు ప్రాణం ముట్టుకుంటాడా? ప్రాణం ముట్టుకోడు. ఏం చేస్తాడు? వాడి పోరాటం అంతా నీ పై వస్తువులతో జాగ్రత్త. నీ అంతస్తు తగ్గించాలి, నీ అంతస్తు తగ్గించాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ఏం చేయగలరు చెప్పండి? వాడి మాయలని ఆ పై వస్త్రం ఒక్కటి కాపాడుకోండి, అంతా పరిపూర్ణతే, అంతా మహిమే. అందుకే జనకులు ఏమన్నారు? నా దేవుడు, నా తండ్రి, నా ప్రభువు నాకు బయలుపరిచిన నా బైబిల్ మిషన్ని కాపాడుకున్నాను. ఏంటి బైబిల్ మిషన్ కాపాడుకోవడం అంటే? అంతరంగాన్ని పదిలిపరచు. ఆయన హృదయమే కదా బైబిల్ మిషన్ అంటే. ఆ బైబిల్ మిషన్ నేను పదిలిపరుచుకున్నాను. ఎక్కడ? నా హృదయం. పైవస్త్రాన్ని కాపాడుకోవడంలో అంత ప్రాముఖ్యత. ఇదొక్కటి కాపాడుకోండి, చాలిక. మీకు ఇంకా అవసరమే లేదు. తన ప్రియులు నిద్రించుండగా వద్దంటే అన్ని మీ వెనకాల పరుగులు తీస్తాం. అందుకని పిశాచి మిమ్మల్ని ఏమండో పై వస్త్రాన్ని మాత్రం ఇన్ని రకాలుగా తిప్పి 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 పడిపోయేటట్టు, వదిలిపోయేటట్టు, ఊడిపోయేటట్టు, జారిపోయేటట్టు, తొలగిపోయేటట్టు, ఎగిరిపోయేటట్టు, మాయమైపోయేటట్టు, ఇంకా మింగివేయబడేటట్టుగా, ఏమి లేకుండా చేసేటట్టుగా, మీ అంతటా మీరే పోగొట్టుకునేటట్లుగా చేస్తాడు. అందుకని ఈరోజు ఒకటే నేర్చుకుందాం. అయ్యా, ఎక్కడైతే అక్కడికే వేస్తున్నాను. ఏ స్థితిలో పడ్డానో ఆ స్థితిలోకి వెళ్ళడానికి పూనుకొని ఏం చేస్తున్నాను? ఈ పై వస్త్రాన్ని విసిరి వేస్తున్నాను. అంతే. నేను ఎంత స్పీడ్గా వేశాను. ఇంకా చెప్పాలి అంటే ఆ నీటిలో పడక మునిపే బహుశా ఆ పై వస్త్రాన్ని అట్లాగే ఆయన వేసుకొని ఏం చేసి ఉండవచ్చు? ఆ పై వస్త్రం ఇచ్చినటువంటి పునరుద్ధాన స్నానంలోనికి ఉండవచ్చు. ఇదంతా ధ్యానం. కాబట్టి నీటి మీద వేయడం నాకు నేర్పించు. ఆ నీటి మీద వేసిన తర్వాత అప్పుడు ఇక మిగిలిన పనులన్నీ పై వస్త్రమే చేయించుకుంటుంది అని ప్రభువు చెప్తున్నాం. అటు దివ్యమైన ధన్యత పునరుద్ధాన వరుడు మనకెల్లరకు ఈ ప్రత్యేకమైన సర్వారాధన సమయం అనుగ్రహించి మహిమ పొందును గాక. పునరుద్ధాన వరుడా, పునరుద్ధానాథుడా, పునరుద్ధాన పూర్ణుడా, స్తోత్రములయ్యా. అయ్యా, చివరికి ఈ నీటి మీది పై వస్త్రమే పునరుద్ధాన వరునితో సంచరించి సంపూర్ణము చేయబడు సౌభాగ్యం ఇచ్చాడు. ఎంత ధన్యతయ్యా. నీతో నడిచినప్పుడు ముసుగులేని ముఖముతో అద్భుతము వలె ఆ పునరుద్ధాన మహిమను ప్రతిఫలింప చేయించు ఉన్నప్పుడు ఎంత సౌభాగ్యం. అయ్యా, నీ పునరుద్ధాన తీరమున సంచరింపు చేయరా. అయ్యా, వాట్ ఏ గ్రేట్ బ్లిస్ టు గో ఫర్ ఎ వాక్ విత్ ది. నాయనా, నీతో కలిసి నడుచుటకు. అయ్యా 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 అయ్యా, ఆకలి లేదు, దప్పిక లేదు, ప్రయాస లేదు, చెమట లేదు, లోటు లేదు, నష్టము లేదు, అయ్యా ఆయాసము లేదు, ఆవేదన లేదు, అక్కర లేదు, దప్పిక లేదు, ఏదీ లేదు తండ్రి. అన్నీ కూడా నాయనా 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 అన్నీ అన్నీ నీ పునరుద్ధాన తీరమున సంచరించుచూ ఉన్న స్థితిలోనే ఉన్నాయి. నిన్ను వెంబడించే స్థితిలోనే ఉన్నాయి. ఇట్టి ధన్యతను నాయన నీ పునరుద్ధాన పైవస్త్రము ద్వారా మాకు అనుగ్రహిస్తూ ఉన్న ప్రాణప్రియుడ స్తోత్రములు. ఈ పునరుద్ధాన పైవస్త్రాన్ని యోహాను గారు అలా కాపాడుకున్నారు. మేము కూడా అలా కాపాడుకోగలిగిన భాగ్యం నాయన
నీ తీరమునను పై వస్త్రమే, నావలో ఉన్నను పై వస్త్రమే, చేపల కొరకైన ప్రయాసలో ఉన్నను పై వస్త్రం కాపాడుకున్నారు, వాళ్ళ చేతిలో ఉన్నను పై వస్త్రాన్ని కాపాడుకున్నారు. ఎందుకంటే అయినా మనసంతా నీ మీదే అయ్యా, అంతరంగ ప్రేమంతా నీ మీదే కనుక అటు ధన్యతను నాకు నీ తినబెట్టుకు అనుగ్రహించి మహిమేఘమెక్కించుము. ప్రాణప్రియుడైన క్రీస్తునామమున సాగిల పరిస్థితి సమర్పించున్నాము తండ్రి.